ఈరోజు మనం ఈ వీడియోలో కర్ణుడి భార్య వృషాలి గురించి తెలుసుకుందాం. ప్రేమను మాటల్లో నిర్వచించలేనిది. నిజమైన ప్రేమికుల భావోద్వేగాలు మాత్రమే ప్రేమను వర్ణించగలవు. వ్యతిరేక వైపులకు చెందిన వ్యక్తుల మధ్య కూడా ప్రేమ ఏర్పడుతుంది. ఇలాంటి చాలా గొప్ప ప్రేమ కథలు ఉన్నాయి. అక్కడ ప్రేమికులు తమ భాగస్వాముల పట్ల బలమైన భావాలను కలిగి ఉంటారు. కానీ సమాజంలో క్రూరమైన నిబంధనల కారణంగా విడిపోయారు. అలాంటి గొప్ప ప్రేమ కథల్లో ఒకటి మహాభారత కాలంలో జన్మించిన గొప్ప హీరో అర్జునుడు మరియు బంగారు హృదయం ఉన్న వృషాలి అనే స్త్రీ సమాజ నియమాలను పాటించడానికి దుష్టపురుషుడు కర్ణుడిని వివాహం చేసుకుంది. ఇంద్రప్రస్థ స్థాపనకు ముందు అర్జునుడు మరియు వృషాలి మొదటిసారి కలుసుకున్నప్పుడు అర్జునుడు ప్రవాసంలో ఉన్నాడు. ఆ సమయంలో వృషాలి అప్పటికే వివాహం చేసుకుంది. వివాహం తర్వాత వృషాలి ప్రకృతి అందాలని ఆస్వాదించడానికి కొంత సమయం గడపాలని కోరుకుంది. కానీ ఆమె భర్త కర్ణుడు దుర్యోధనుడి సేవకుడు కాబట్టి అతను తన భార్యను కొంతమంది సైనికులతో పాటు అడవికి పంపాడు. ఒకరోజు వృషాలి తన భద్రతా దళాలతో అడవిలో తిరుగుతున్నప్పుడు కొంతమంది దొంగలు ఆమెను అపహరించడానికి ప్రయత్నించారు. వృషాలిని రక్షించటానికి ఆమె భద్రతా దళాలు తమ వంతు ప్రయత్నం చేశాయి. కానీ దొంగలు వారిని సులభంగా ఓడించి చంపారు. అప్పుడు ఆమె సహాయం కోసం అరవడం ప్రారంభించింది. ఆ సమయంలో అర్జునుడు అదే అడవిలో ఉన్నాడు. అతను వృషాలి గొంతు విన్నాడు. వృషాలి తనను విడిచిపెట్టమని దొంగలను వేడుకుంటున్న ప్రదేశానికి అతను త్వరలోనే చేరుకున్నాడు. కానీ వృషాలి అందాన్ని చూసిన క్రూరమైన దొంగలు కామంతో నిండిపోయారు. కాబట్టి వారు ఆమెపై అత్యాచారం చేయాలని నిర్ణయించుకున్నారు. ఒక దొంగ ఆమెను వేధించడానికి ముందుకు సాగాడు. కానీ అతను ఆమెను తాకేలోపే అర్జునుడి చేతిలో ఒక్క క్షణంలో చంపబడ్డాడు. ఇది చూసిన తర్వాత ఇతర దొంగలు అర్జునుడిపై దాడి చేశారు. కానీ అర్జునుడు తన చేతులతో వారందరినీ చంపాడు. దొంగల్ని చంపిన తర్వాత చాలా బిగ్గరగా ఏడుస్తున్న వృషాలిని ఓదార్చాడు. ఆ సమయంలో వృషాలి అర్జునుడిని చూసి చాలా ముగ్ధురాలైంది. ఒక్క క్షణం తాను ఎవరినైనా వివాహం చేసుకున్నానని కూడా మర్చిపోయి అర్జునుడితో తన భవిష్యత్తుని కలలు కనడం ప్రారంభించింది. వృషాలి అతని గుర్తింపు గురించి అడిగాడు. అర్జునుడు అతని పేరు చెప్పి అతని పాండవు మరియు కుంతి కుమారుడని చెప్పాడు. తనని రక్షించినందుకు వృషాలి అర్జునుడికి కృతజ్ఞతలు తెలిపింది. అమాయకు ప్రజలను రక్షించడం ప్రతి క్షత్రియుడి విధి అని అర్జునుడు సమాధానం చెప్పాడు. ఆ తర్వాత అర్జునుడు ఆ ప్రదేశం నుండి వెళ్ళిపోయాడు. వృషాలి కూడా తన మిగిలిన భద్రతా సిబ్బందితో వెళ్ళిపోయింది. మరుసటి రోజు అర్జునుడు వృషాలి సరస్సులో స్నానం చేస్తుండగా చూశాడు. ఆమె అందానికి అతను ఎంతగానో ముగ్ధుడై సరస్సులోకి దిగి ఆమె పెదవుల్ని ముద్దాడటం ప్రారంభించాడు. వృషాలి కూడా అదే ఉత్సాహంతో తిరిగి స్పందించింది. కాబట్టి వారు ఉద్వేగభరితమైన ముద్దుని పంచుకున్నారు. అర్జునుడిని ముద్దు పెట్టుకునేటప్పుడు వృషాలి కర్ణుడితో తన వివాహాన్ని గుర్తు చేసుకుని అర్జునుడిని నెట్టింది. హఠాత్తుగా జరిగిన ఈ చర్యకు అర్జునుడు షాక్ అయ్యాడు. వృషాలి అతన్ని ఎందుకు నెట్టివేసింది అని అడిగాడు.
వృషాలి తనకు ఇప్పటికే వేరొకరిని వివాహం చేసుకుందని, తన భర్తను మోసం చేయలేనని చెప్పింది. అర్జునుడు తన భర్త పేరు అడిగినప్పుడు ఆమె అంగరాజు కర్ణుణ్ణి వివాహం చేసుకున్నానని చెప్పింది. ఈ విషయం తెలిసిన తర్వాత అర్జునుడు వృషాల్ని వదిలి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. తన ఇంటికి చేరుకున్న తరువాత వృషాలి కలిసి ముద్దు పెట్టుకుని ప్రేమలో పడిన అర్జునుడు మరెవరో కాదని తెలుసుకుంది. ద్రౌపది స్వయంవరంలో అర్జునుడి చేతిలో ఓడిపోయి అర్జునుడిని కొక్కె ద్వారా చంపుతానని ప్రమాణం చేసింది. అర్జునుడి ధైర్య సాహసాలను విన్న తర్వాత వృషాలి ప్రేమ రోజు రోజుకి బలపడింది. కానీ ఆమె అర్జునుడి పట్ల తనకున్న భావాలను ఎవరికీ చెప్పలేదు. తన భర్తకు కూడా. పాండవుల వనవాసం తర్వాత వృషాలి తన ప్రేమికుడైన అర్జునుడు మత్స్యరాజ్యంలో కర్ణుణ్ణి, ఇతర కురుయోధుల్ని ఒంటరిగా ఓడించాడని తెలుసుకుంది. తన అహంకార భర్త అర్జునుడికి సాటికాడని ఆమెకు తెలుసు. అయినప్పటికీ అతను కారణంగా కర్ణుణ్ణి చంపాలని ప్రతిజ్ఞ చేశాడు. ఒకవైపు ఆమె నిజంగా అర్జునుడిని ప్రేమించింది కానీ మరోవైపు ఆమె భార్య విధిని కూడా పాటించాల్సి వచ్చింది. కాబట్టి ఆమె ఒకరోజు అర్జునుడిని సంప్రదించింది. చాలా కాలం తర్వాత వృషాల్ని మళ్ళీ చూసి అర్జునుడు సంతోషించి ఆమె క్షేమం గురించి అడిగాడు. వృషాలి తనను ప్రేమిస్తున్నానని, కానీ భార్యగా తన విధుల నుండి తప్పించుకోలేనని చెప్పింది. వృషాలకి తన పట్ల భావాలు ఉన్నాయని తెలుసుకున్న తర్వాత అర్జునుడు ఆనందానికి అవధులే లేవు. అతను ఆమెను గట్టిగా కౌగిలించుకొని ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. అర్జునుడి నుండి తనకు సహాయం కావాలని వృషాలి అతనికి చెప్పింది. అర్జునుడు ఆమెకి ఏమి కావాలో ఇస్తానని వాగ్దానం చేశాడు. వృషాలి తన శక్తివంతమైన ఆయుధమైన పాశుపతాస్త్రాన్ని తన భర్త కర్ణుడిపై ప్రయోగించవద్దని కోరింది. ఎందుకంటే అది విశ్వంలోనే అత్యంత శక్తివంతమైన ఆయుధం. దానికి ప్రతిగా ఏ ఆయుధము ఎవరు స్పందించలేదు. శివుని సలహా మేరకు మానవులపై పాశుపతాస్త్రాన్ని ప్రయోగించనని తాను ఇప్పటికే ప్రతిజ్ఞ చేశానని అర్జునుడు ఆమెకి చెప్పాడు. బ్రహ్మశిరస్త్రం, వజ్రం వంటి శక్తివంతమైన దివ్య ఆయుధాలను ఆమె భర్త కర్ణుడిపై కూడా ప్రయోగించాలని అతను ఆమెకు వాగ్దానం చేశాడు. ఈ సంఘటన తర్వాత వృషాలికి అర్జునుడి పట్ల ప్రేమ అమరమైంది. అర్జునుడు లాంటి సద్గుణవంతుడిని ప్రేమించడం ఆమెకు గర్వంగా అనిపించింది. కురుక్షేత్ర యుద్ధం తర్వాత అర్జునుడు ప్రాణ స్నేహితుడు శ్రీకృష్ణుడు తన ప్రియురాలి వృషాలి పట్ల అర్జునుడి నిబద్ధతను ప్రశంసించాడు. వారి ప్రేమ నిజమైన ప్రేమికుడి హృదయాల్లో ప్రేరణగా నిలిచి ఉంటుందని చెప్పాడు. చాలా కాలం తర్వాత అర్జునుడు వృషాలి ఇద్దరూ తమ మర్త్య శరీరాలను విడిచిపెట్టిన తర్వాత వారు కలుసుకొని ప్రేమికులకు సరిహద్దులు లేని స్వర్గంలో ఐక్యమయ్యారు. ఇదండి కర్ణుడి వారి వృషాలి గురించి. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.